పక్క రాష్ట్రంతో కానీ, అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ, 2 రాష్ట్రాలు చర్చించుకోవడం గానీ, 2 రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేనివి ఏమన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి, వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్. అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్‌గా మనము సినిమా క్లైమాక్స్‌లకు పోలేము. ఇన్ని సంవత్సరాలు పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేమొచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతోని ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం. మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం. దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే: సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పుపట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు.